గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడడం జరిగింది. గ్యాంగ్స్ తో పెచ్చగా చేస్తానమాట. అలాగే యువన్ సంగరాజ్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ రెసార్ట్ అనమాట. చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ సీన్, ఒక ఎలివేషన్ గూస్ బంప్ సీన్స్, అన్న యాక్టింగ్. ఇంకా జైలు ఒక సినిమాలో ఎన్టీఆర్ గారిని విలన్ రోల్ లో చూసినంతగా మన విశ్వక్సేన్ గారిని చూస్తాం. అంత బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట కెరియర్. చాలా బాగుంది. ఇంకా ఇంటర్వల్ ఫైట్ అయితే మాత్రం గూస్ బంప్స్ అంత బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా బోర్ కొట్టకుండా ఎలివేషన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్ అంటే చాలా బాగా తీసుకెళ్లారు. కృష్ణ చైతన్య డైరెక్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న. ఇంకా మన బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది. అలాగే రమ్యకృష్ణ గారు రేంజ్ ఆవిడ క్యారెక్టర్ ఊహించుకున్నాను. అంజలి గారు అంతకన్నా మించే ఉంది. అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంజలి గారి క్యారెక్టర్ మన విశ్వక్సేన్ గారు వచ్చి మన సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అయినా చాలా బాగుంది. విశ్వక్సేన్కి ఇట్స్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్, ఫస్ట్ బ్లాక్ బస్టర్. అందరూ విశ్వలోకం చేస్తారు. సూపర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూడండి, చాలా బాగుంది సినిమా. గోదావరి ఎంత వినసొంపుకుంటుందో సినిమా కూడా అంత అద్భుతంగా ఉంది. విశ్వక్సేన్ నటన అయితే కనుక ఈ సినిమాకి ప్లస్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి విశ్వక్సేన్ తప్ప ఇంకెవరు సెట్ అవ్వడు అనే రేంజ్ లో తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్, సాంగ్స్, ఎక్స్పెషల్ ఫైట్స్. ఒక విశ్వక్సేన్ ఇలాగో చూడాలా అనుకున్న వాళ్ళకి ఈ రకంగా చూపించాడు సినిమా. చాలా బాగుంది. అందరూ చూడండి. ఇది ఒక విశ్వక్సేన్ ఫ్యాన్స్ కో, బాలయ్యబాబు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్ కి మెచ్చే సినిమా ఈ గ్యాంగ్స్ ఆఫ్. హైలైట్స్ ఫైట్స్, విశ్వక్సేన్ నటన చాలా బాగుంది. నేహా శెట్టి, అదే విధంగా అంజలి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమాకి వీళ్ళిద్దరు ప్రాణం పెట్టారన్న. ఇందులో ఏంటంటే విశ్వక్సేన్ చెప్పాల్సిన గ్యాంగ్ అంటే గ్యాంగ్ లో చూపించాడు. బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. లేదు అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చూపించాడు. ఒక 30 సంవత్సరాల క్రితం కట్టడం అంటే ఏంటో మా గోదావరికి తెలుసు, అందరికీ తెలియదు. అదే స్టోరీని ఇందులో క్లియర్ గా చూపించాడు. అందరికి బాగుంది, నచ్చింది అనుకుంటున్న సినిమా కాబట్టి నాకైతే నచ్చింది. అవుట్ ఆఫ్ రేటింగ్ 3 అయితే వచ్చు సినిమా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎక్స్టెంట్ ఉంది. విశ్వసేన్ అన్న నట విశ్వరూపం చూస్తాం. దీంట్లో నరుకుడు ఓ స్టైల్ లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటది, దాన్ని తీసుకెళ్లే విధానం, డైరెక్షన్ మాత్రం విజువల్ బాగా చూపించారు. రక్తపాతం మాత్రం ఫస్ట్ హాఫ్ అందరూ రక్తపాతం కనిపిస్తుంది. మొత్తం నరుకుడు బాలకృష్ణ మూవీలో ఎట్లా ఉంటుంది నరుకుడు అట్లా ఆ టైప్ ఆఫ్ మన విశ్వసేన్ అన్న విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. నేహా శెట్టి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగా చూపించారు. సాంగ్స్ కానీ, విజయ్ మారారు కానీ ఎక్సలెంట్ ఉన్నాయి భయ్య. కంపల్సరీ వెళ్ళి చూడొచ్చు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వెళ్ళి ఫ్యాన్ తో ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంది భయ్య. హైలైట్ ఆయన చెప్పాలంటే టైగర్ అన్న డైలాగ్ ఉంటుంది. దాంట్లో మిషన్ తిప్తాడు టైగర్ అన్న డైలాగ్ తో. అదైతే హైలైట్ భయ్య. కంపల్సరీ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. దీనిలో బాగా రక్తపాతం బాగా చూపించారు. దాంట్లో ఒక 30 మందిని ఒక్కసారి నరుకుతాడు. అదైతే హైలైట్. కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు భయ్య. మూవీ బాగుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్ భయ్య. ఆ సాంగ్ హైలైట్ ఉంది. బాగా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేస్తారు. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. బాగుంది.